కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన్యంలో బాక్సైట్ అలజడి మరోసారి మొదలైంది. గుట్టు చప్పుడు కాకుండా ఏజెన్సీలో మళ్లీ తవ్వకాలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. బాక్సైట్ నిల్వలు ఉన్న గోపురం కొండపై నమూనాల సేకరణ పేరుతో బాక్సైట్ తవ్వకాలు జరిపేందుకు చాప కింద నీరులా పచ్చ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. నిజంగానే లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొలగొట్టడానికి సిద్ధమవుతున్నారా? ఇటీవలి కాలంలో అల్లూరు జిల్లా ఏజెన్సీలో జరుగుతున్న పరిణామాలపై గిరిజనులు ఎందుకు తీవ్ర ఆందోళన చెందుతున్నారు? వాస్తు స్టోరీ. అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గం జీకే వీధి మండలం జెర్రీలలో మరోసారి బాక్సైట్ తవ్వకాల అంశం తెరపైకొచ్చింది. ఇటీవల కాలంలో కొంతమంది యువకులు బాక్సైట్ నిక్షేపాలున్న గోపురం కొండపై మట్టిరాయి నమూనాలు సేకరించడం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ నుంచి 2 బృందాలుగా వచ్చిన యువకులు మట్టి నమూనాలను సేకరించి తిరిగి వెళ్తుండగా స్థానిక గిరిజనులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మట్టి రాయి నమూనా సేకరణ వెనుక కూటమి ప్రభుత్వం హస్తముందని గిరిజనులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జెర్రీలలో లక్షల కోట్ల విలువ చేసే బాక్సైట్ నిక్షేపాలున్నాయి. దశాబ్దాలుగా పోరాటం చేస్తూ గిరిజనులు వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నించారు. దీనిపై పెద్ద ఎత్తున పోరాటానికి దిగిన స్థానిక గిరిజనులకు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అండగా నిలిచారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా చింతపల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత బాక్సైట్ తవ్వకాల కోసం చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి జీవో నెంబర్ 97 వైఎస్ జగన్ రద్దు చేశారు. అయితే మరోసారి కూటమి పాలనలో బాక్సైట్ తవ్వకాలకు అడుగులు పడుతుండటంతో కలత చెందుతున్న గిరిజనులకు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అండగా నిలిచారు. ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ జోలికొస్తే గిరిజనులతో కలిపి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. గిరిజన ప్రాంతంలో అమాయక ప్రజలమైన మేము మా సంపదను దోచుకోవడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మేము ఒకటే చెబుతున్నాం, ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి ఇటువంటి చిల్లర పనులు కానీ లేదంటే మమ్మల్ని అన్యాయం చేసే పనులు కానీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. ఏదైతే ఈ బాక్సైట్ వెలికి తీస్తే ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణం అంతా కూడా కలుషితం అయిపోతుంది. ఇక్కడ ఉన్న గాలి కానీ త్రాగునీరు కానీ అంతా కూడా కలుషితమై అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి మేము గిరిజనులంతా ఏకమై మీరు ఇక్కడ ఉన్నటువంటి బాక్సైట్ నిక్షేపాల జోలికొస్తే లక్షలాది మంది గిరిజనులు మా సాంప్రదాయ ఆయుధాలను చేతబట్టి మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మట్టి నమూనాలు సేకరించడంపై గిరిజనులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బాక్సైట్ పేరుతో అడవులు కొండలను తవ్వేస్తామంటే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. వేలాది మంది గిరిజనుల బతుకులు, వందలాది గ్రామాలు నాశనం అవుతాయని, తాము సర్వస్వం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాక్సైట్ తవ్వకాల వలన పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని మండిపడుతున్నారు. తవ్వకాలు జరిపితే సంప్రదాయ ఆయుధాలతో ప్రభుత్వంపై పోరాటానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు. చావైనా చస్తాం కానీ ఏజెన్సీ ప్రాంతంలో తవ్వకాలను జరగనివ్వమని హెచ్చరిస్తున్నారు గిరిజనులు. గతంలో కూడా సెకండ్కి కొండపల్లి మీద వస్తే వాళ్ళని కూడా మేము తిరుగుబాటు చేసాం. అలాగే మొన్న ఇక్కడ వచ్చి సెకండ్కి వచ్చిన వరకు కూడా మేము ఎవరు వీరని అడ్డుకోవడం తోటి ఈ గందరగోళం బయటపడి అనేక ప్రజా సంఘాలు మా ముందుకు వచ్చాయి. ఇలాంటి ప్రజా సంఘాలు మళ్ళీ ఇంకా ముందుకు రావాలి. మానవుడికి తలకాయ తీస్తే ఎంతో ఈ ప్రకృతిని తలకాయ తీస్తే ఈ జల సంపదలను నాశనమయ్యి భారతదేశమే పేద దేశంగా మారే అవకాశాలు ఉన్నాయి. మరి దీనికోసం ఎప్పుడు మా ప్రాణాలు పోయినా మేము తిరుగుబాటు మాత్రం పదే చేస్తూనే ఉంటాము. ఎప్పుడు ఊరుకున్నాము. భూమి తల్లికి ఇక్కడ అడవికి నమ్ముకొని ఇదే గ్రామం ఇదే ఊరిలో మేము బతుకుతున్నాం. అలాంటప్పుడులో మాకు బాక్సైడ్ అన్నది అయితే మాకు చాలా నష్టమని మాకైతే అర్థమవుతుంది. బాక్సైడ్ తీస్తే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా మరి చుట్టుపక్కల ఉన్న మరి ఈ పశువులు తర్వాత మేకలు అడవి జంతువులు జీవాలంతా కూడా ఇక్కడ సర్వనాశనం అవుతున్నామని మాకైతే అర్థం. బాక్సైడ్ మా అడవుల మీద మాత్రం వస్తే తప్పకుండా మా ప్రాణాలు పోయినా సరే కానీ మేము మాత్రం తోలి కొడతాం. వీలుంటే బాక్సైడ్ వాళ్ళకి మాత్రం చంపడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి చట్టాలంటే గౌరవం లేదని, గిరిజనులంటే లెక్కే లేదని విమర్శిస్తున్నారు స్థానిక గిరిజనులు. వీసా చట్టం 1/70 యాక్ట్, సుప్రీంకోర్టు తీర్పులు గిరిజనుల నివాస ప్రాంతాల్లో ఎలాంటి తవ్వకాలు జరపొద్దని స్పష్టంగా చెప్తున్నా బాక్సైట్ నమూనాలు సేకరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలు జరపొద్దంటూ ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారని,
వాటిని కూటమి ప్రభుత్వం పెడచెవన పెట్టి గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని మండిపడుతున్నారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సర్వేలు నిర్వహిస్తుందని, ఆ సర్వేలను కూడా ఆపాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నుండి మట్టిరాయి నమూనాలు సేకరించడానికి వచ్చిన వారిని పూర్తిగా విచారణ చేయకుండా పోలీసులు వారిని విడిచిపెట్టడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక కూటమి పెద్దల హస్తం లేకుంటే నమూనాలు సేకరించడానికి వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలపై చంద్రబాబు ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నిస్తున్నారు గిరిజనులు. బాక్సైట్ ఖనిజాలు అనేది ఇక్కడ గిరిజనులకి తెలియకుండా గిరిజనులకి ఇబ్బంది పరచాలని ఈ మైనింగ్ తీసేసి ఇక్కడ ఉన్న ప్రజలకి ఇబ్బంది పెట్టడం కోసం వీళ్ళు దొంగ సర్వేలు చేస్తూ ఉన్నారు సార్. ఈ రోజుతోనూ 3వ రోజు, నిన్న మొన్న కూడా ఇదే జరిగింది. ఆ పట్టుకున్నటువంటి సర్వేకి వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా ఇక్కడ గిరిజనులు అడ్డగించి మేమందరం కలిసి వెహికల్స్ అవన్నీ ఆపేసి కూడా పోలీసులకి మా పంచాయతీ పరిధిలోకి తీసుకెళ్లి పోలీసులకు రప్పించి పోలీస్ హ్యాండ్ఓవర్లో పెట్టడం జరిగింది. వాళ్ళకి దొరికిన వాళ్ళకి మేము పోలీసులకు ఒప్పగించి ఉన్నాం కాబట్టి వాళ్ళకి విచారణ జరిపించి వెంటనే వాళ్ళ మీద కేసులు వేసి కోర్టుకు పంపించకపోతే ఈ బాక్సైట్ వ్యతిరేక పోరాటం అనేది మరింతగా ఉధృతం చేస్తామని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్ బాక్సైట్ తవ్వకాల జీవోలను రద్దు చేస్తే కూటమి ప్రభుత్వం దొంగచాటుగా తవ్వకాలు జరిపే ప్రయత్నం చేస్తుందని గిరిజనులు మండిపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేస్తున్నారు గిరిజనులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.